వ్యూయర్స్, ఈ రంజాన్ సీజన్ వచ్చిందంటే అందరూ హలీం కోసం వెతుకుతూ ఉంటారు. మేము ఈరోజు వైజాగ్లోనే ఫేమస్ అయిన లజీజ్ పిస్తా హలీం పాయింట్కి వచ్చాము. లోపలికి రాగానే మంచి లైటింగ్ సెట్టింగ్తో గ్రాండ్ వెల్కమే పెట్టారు. అంతేకాదు హైదరాబాద్ గుర్తొచ్చేలాగా ఇక్కడ చార్మినార్ సెట్ కూడా పెట్టారు. మా వాడు బయటకు వచ్చాడంటే ఇంకా వాడి అల్లరికి తగ్గేదేలే. లోపల క్రౌడ్ చాలా ఉంది. ఇంకా మేము లేట్ చేయకుండా చికెన్ హలీం అయితే ఆర్డర్ చేసేసాం. ఇది వచ్చేలోపు వీడిని ఫ్యాన్ వేయరా బాబు అంటే తుఫానే వేశాడు. చూసారా నా హెయిర్ ఎలా ఎగిరిపోతుందో. ఇక్కడ హలీంతో పాటు చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ డిషెస్ కూడా ఉంటాయి. పాపం ఈరోజు మా ఆడపడుచు నాన్ వెజ్ తినదు. అందుకే తనకి ఎదురుగా పెట్టుకొని నోరూరుచుకుంటూ మేము కుమ్మేస్తున్నాం. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే టాప్. ఏ రెస్టారెంట్లో లేని బెస్ట్ టేస్ట్ని ఇస్తున్నారు. ఇది అయితే ఎక్సలెంట్. అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజెస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్ అన్నీ బాగా కుమ్మేశాము. ఇక్కడ నాన్ వెజ్ ఒకటే కాదు, ఇక్కడ డెజర్ట్స్ అయితే 50+ ఉన్నాయి. వాటిలో బాగా ఫేమస్ అయిన ఆప్రికాట్ డిలైట్, కాదు కా ఖీర్, కుబానీ కా మీఠా, బాదం ఖీర్, ఆప్రికాట్ డిలైట్, లీచీ కా ఖీర్, అంజూర్ కా ఖీర్ అయితే టాప్ నాచ్. అసలు అన్ని టేస్ట్లు అదిరిపోయాయి. చాలా డేస్కి మా అత్తయ్య కూడా మాతో బయటికి వచ్చారు. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. వీక్లీ ఒక్కసారైనా అలా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి స్పెండ్ చేయాలి.